హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది అభ్యర్థులు ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలకి సంబంధించి కొత్త నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి మనకి తాజా సమాచారం అయితే వచ్చింది ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలకి సంబంధించి. అంతేకాకుండా ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి సచివాలయాల ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా అప్డేట్ అనేది వచ్చింది. ఇక నుంచి మనకి ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చబోతున్నట్లుగా ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ని చెప్తాను. వీడియోని చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది. వీడియోని సగం చూసేసి కామెంట్ అయితే చేయొద్దు. ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా గ్రామ సచివాలయానికి సంబంధించి ఉద్యోగులుగా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు, అలాగే వాలంటీర్కి సంబంధించి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్, తప్పనిసరిగా లైక్ చేసి ఎక్కువ మందికి వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఆర్కియాలజిక్స్ యాప్లో యొక్క మొహరం ఫెస్టివల్ సందర్భంగా మీకు 2 days ఆఫర్ అనేది అందిస్తున్నాం. అన్ని రకాల కోర్సెస్ పైన 15% డిస్కౌంట్ అనేది ఉంది. మీకు స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత ఈ యొక్క అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి, రైల్వే ఆర్పిఎఫ్కి సంబంధించి, ఆర్ఆర్బి గ్రూప్ డి, అలాగే ఆర్ఆర్బి యొక్క ఎన్టీపీసీకి సంబంధించి, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, అలాగే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి తెలుగు మీడియం అండ్ అలాగే ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉన్నాయి. మన యాప్లో వ్యూ డెమో మీద క్లిక్ చేసి ఫస్ట్ కోర్స్కి సంబంధించి డెమో అనేది చూసిన తర్వాత ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. 999కి 6 months వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ప్రతి ఒక్కరు చెక్అవుట్ చేయండి. గాయస్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే సచివాలయాల ఉద్యోగులుగా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి, అలాగే గ్రామ లేదా వార్డు వాలంటీర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే రిజైన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి అధికారికంగా ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ కావడం అనేది జరిగింది. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, మనకి జెన్యూన్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అది కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనము ట్రస్ట్ అయితే చేయొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సచివాలయాలను ఏం చేద్దామని చెప్పేసి ఒక ఆర్టికల్తో న్యూస్ అనేది పబ్లిష్ అయింది. ప్రజెంట్ ఎవరైతే ఈ యొక్క సచివాలయంలో పనిచేసినటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ మనకి కూటమి ప్రభుత్వం అయితే వాళ్ళని ఏం చేయాలి, సచివాలయాలని ఏం చేయాలి, అసలు ఎలా ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి దీని మీద భర్జన అయితే పడుతుంది. మానవ వనరుల సద్వినియోగం దిశగా ఆలోచన అని చెప్పేసి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. అలాగే మనకి ఇక్కడ చూస్తే పని తక్కువ మంది ఎక్కువ, అంటే మనకి ఎవరైతే వర్క్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ప్రజెంట్ వాళ్ళకి పని అనేది చాలా తక్కువగా ఉంది, కానీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సాలరీ, అంటే మనకి ఎంత మెంబర్స్ ఉండాలో అంత మెంబర్స్ ఉంటే గవర్నమెంట్ మీద సాలరీకి సంబంధించి బడ్జెట్ పరంగా ఎక్కువ భారం అనేది పడదు. దీని ద్వారా ఏంటంటే ఎక్కువ మందిని కేటాయించడం వల్ల ఆ యొక్క గవర్నమెంట్ బడ్జెట్కి సంబంధించి అయితే ప్రాబ్లం అయితే అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 1.26 లక్షల మందికి ప్రతి సంవత్సరం కూడా 4,000 కోట్ల రూపాయలే జీతాలకైతే అందిస్తున్నారు. అందుకోసం మనకి సపరేట్గా వాలంటీర్ల కోసం మరో 2,000 కోట్ల రూపాయలనైతే బడ్జెట్ కింద అయితే కేటాయిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజెంట్ వర్క్ చేసినటువంటి 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగుల సేవలని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకి ఉత్తమ సేవలు అందించాలనేటువంటి లక్ష్యంతో అయితే ప్రయత్నాలు అయితే ప్రారంభించింది. గ్రామ వార్డు సచివాలయాలు, గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు, వాలంటీర్లు, ఈ 3 వ్యవస్థలను కలిపి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థని రూపకల్పన చేయాలని చెప్పేసి సర్కార్ అయితే భావిస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రజెంట్ ఏవైతే గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయో వాటిని, అలాగే గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు, అలాగే వాలంటీర్లు, ఈ 3 వ్యవస్థలను కలిపి ఒక వ్యవస్థ అనేది, ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రజెంట్ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ యొక్క ప్రభుత్వం అయితే దాని మీద ఆల్రెడీ దీనికి సంబంధించి అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి మనకు ఒక కమిటీని కూడా వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, స్థానిక సంస్థల ప్రతినిధులకి పెద్దపీట వేయాలని చెప్పేసి అయితే నిర్ణయించింది. అందుకోసం ఏ గ్రామాల్లో ఎంత జనాభా ఉన్నారు, ఆ జనాభాకి పంచాయతీ కార్యాలయాల్లో అందించాల్సినటువంటి సేవలేంటి, అందుకు అవసరమైనటువంటి సిబ్బంది తదితర వివరాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా మానవ వనరులను వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ప్రభుత్వంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు కుదురుకున్న తర్వాత ఆ మేరకు అధ్యయనం చేపట్టి ప్రక్షాళన చేయాలనేటువంటి యోచనలో ఈ యొక్క
కొత్త ప్రభుత్వం అయితే ఉంది. అయితే నగదు పంపిణీలు విధులతోనే సరి అని చెప్పేసి కూడా ఇక్కడ ఆర్టికల్ అయితే వచ్చింది. అదేంటంటే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసినటువంటి 1.26 లక్షల మందికి ఏటా మనకి ఎంత ఖర్చు అవుతుందంటే 4,000 కోట్ల రూపాయల అమౌంట్ అనేది వీళ్ళ సాలరీస్కి చెల్లిస్తున్నారు. వీరు కాకుండా మనకి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో 2.5 లక్షల మందికి వాలంటీర్లకి గౌరవ వేతనం కింద 1,560 కోట్లు, వారికి ఇన్సెంటివ్స్ల పేరుతో మరో 400 కోట్లు, దీంతో పాటు ఇవన్నీ కలుపుకుంటే 6,000 కోట్లు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది వాలంటీర్ల కోసం ప్రభుత్వం అయితే ఖర్చు చేస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువగా నగదు బదిలీ పథకాల కోసమే వారిని ఉపయోగించుకోవడం జరిగింది. అంటే వీళ్ళు ఓన్లీ జస్ట్ ఈ యొక్క నగదు బదిలీకి సంబంధించినటువంటి పథకాలకు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే వీళ్ళు వర్క్ చేశారు. జగన్ ఇచ్చామని చెప్పుకున్నటువంటి ఏదైతే 2.5 లక్షల కోట్ల నగదు బదిలీ పంపిణీ కోసమే వారు పనిచేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క గత 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల పంపిణీ కోసం సుమారు 30,000 కోట్లు సచివాలయ వ్యవస్థపై ఖర్చు చేయడం అయితే జరిగింది. వారిని సక్రమంగా వినియోగించుంటే అత్యుత్తమ ఫలితాలను సాధించేటువంటి అవకాశం అయితే ఉండేది. ఆ మేరకు వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యోగులు వాలంటీర్ల సేవలు అనేవి నిర్వీర్యం కావడం జరిగింది అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఏదైతే గ్రామ లేదా వార్డు వాలంటీర్కి సంబంధించి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ వాళ్ళు ఖాళీగా ఉన్నారు. మనకి కొత్త నోటిఫికేషన్ వస్తుందా అంటే మనకి కొత్త నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే మనకి ఒక ఏదైతే వ్యవస్థ ఉందో ప్రజెంట్ సచివాలయ వ్యవస్థ అవ్వచ్చు, వాలంటీర్కి సంబంధించి అవ్వచ్చు, వీటన్నిటిని కూడా కలిపి ఒక ప్రక్షాళన చేసేసి దాన్ని ఒక సమిష్టిగా ఒక మంచి ఒక సిస్టమేటిక్ వేలో దాన్ని ఒక వ్యవస్థగా మార్చాలని చెప్పేసి అయితే ఈ యొక్క కొత్త గవర్నమెంట్ అయితే యోచిస్తుంది. సో దాని తర్వాత మనకి ఏదైనా వేకెన్సీస్ ఉంటే నోటిఫికేషన్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంతే తప్ప మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం ఎలాంటి నోటిఫికేషన్ అనేది వచ్చేటువంటి అవకాశమే లేదు. క్వాలిఫికేషన్స్ గురించి అయితే మళ్ళీ మనకి అడగొద్దు, ఎందుకంటే మనకి ప్రజెంట్ ఉన్న వాళ్ళే ఖాళీగా ఉన్నారు. మనకి కొత్త నోటిఫికేషన్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే మనకి ప్రజెంట్ ఏదైతే వ్యవస్థ ఉందో దీనిలోనే మనకి ప్రక్షాళన చేయాలని చెప్పేసి అయితే యోచిస్తున్నారు. ప్రజెంట్ ఎవరైతే ఖాళీగా ఉన్నటువంటి వాలంటీర్లు వాళ్ళని ఏంటంటే ఈ యొక్క స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి వర్క్స్ అనేవి అప్పగించాలని చెప్పేసి అయితే గవర్నమెంట్ అయితే యోచిస్తుంది. ప్రజెంట్ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా గందరగోళ వ్యవస్థ అనేది ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఈ సచివాలయాల్లో 14 రకాల సచివాలయాల ఉద్యోగులు ఉంటే అందులో ప్రతి శాఖ ఉద్యోగాలకు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంది. మహిళా పోలీస్ ఏం విధులు నిర్వహిస్తున్నారు వాళ్ళకి తెలియదు. రికార్డ్ అసిస్టెంట్ స్థాయి పోస్ట్కి గ్రూప్ 1 స్థాయి పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయడం అనేది జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే వైసీపీ కార్యకర్తలని గ్రామ వార్డు వాలంటీర్లుగా నియమించి సమాజం మీదకి వదిలేశారనేటువంటి విమర్శలు కూడా వెల్లువెత్తాయి. గ్రామ వార్డుల్లోని కుటుంబాల గుట్టుని 2.5 లక్షల మంది వాలంటీర్ల చేతులు పెట్టి ప్రభుత్వం చోద్యం చూసింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి వ్యవస్థని వైసీపీ కార్యకర్తలకు అనుసరణలోకి నెట్టేసిన మీద జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూస్తే 1,00,000 మంది సచివాలయాల ఉద్యోగులను వాలంటీర్లకు రిమోట్ కంట్రోల్గా అయితే మార్చేశారు. అయితే ప్రజెంట్ ఇక్కడ మనకి ఏదైతే చెప్పినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుస్తారా అని చెప్పేసి అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మనకి కొత్త వ్యవస్థ అనేది వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొంతమందిని సిబ్బందిని నియమించి సంక్షేమ కార్యక్రమాల అమలుకు వినియోగించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే మనకి కొత్త నోటిఫికేషన్ అనేది రావచ్చు, లేదు అంటే ఉన్న వాళ్ళనే మనకి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే వాలంటీర్గా ఉన్నారో వాళ్ళని మనకి కాంట్రాక్ట్ కింద మార్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే మనకి సాలరీ ఏదైతే ఉంటుందో సాలరీ అనేది ఇంక్రిమెంట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో మనకి ప్రీవియస్ గవర్నమెంట్లో ఏంటంటే 5,000 రూపీస్ ఇచ్చేవారు కదా, దాన్ని మనకి ప్రజెంట్ 10,000 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇంతే కాకుండా మనకి స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి వర్క్స్ అనేవి అప్పగించబోతున్నారు. ఇందులో మనకి చాలా రకాల మార్పులు అయితే చేయబోతున్నారు. ఈరోజు మనకి అధికారికంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇక సచివాలయ వ్యవస్థను అయితే మార్చబోతున్నారు. అలాగే వాలంటీర్లకి సంబంధించి కూడా వీటన్నిటిని కూడా కలిపి ఒక వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి అయితే గవర్నమెంట్ అయితే యోచిస్తుంది. కొత్త నోటిఫికేషన్కి సంబంధించవచ్చు, ఇంకా మీకు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వీడియో అయితే చేస్తాను. ఎవరైతే వర్క్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఈ యొక్క సచివాలయాల ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఈ యొక్క వాలంటీర్లు అవ్వచ్చు, మిమ్మల్ని తీసివేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. దాని గురించి చెప్తామని ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరమే లేదు. మిమ్మల్ని ఎవరిని కూడా జాబ్లో నుంచి అయితే తీసివేయరు. మీకు వేరే శాఖ కేటాయించి దానికి సంబంధించినటువంటి వర్క్స్ అనేవి అప్పగిస్తారు తప్పితే మిమ్మల్ని జాబ్లో నుంచి అయితే తీసివేయడం అనేది ఉండదు. ఎవరైతే ఒక
ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు, వాలంటీర్గా ఉన్నారు, వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీ మిత్రులకు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.